నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు బూరుగుపల్లి శేషారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని ఎండగట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్ కారింగి నాగేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉరితాళ్లు తగిలించారు. యువతకి మరి ఉపాధి అవకాశాలు లేకుండా చేసి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో ముంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు ప్రజావేదికలు అవి కూల్చి మొదలుపెట్టినటువంటి విధ్వంసం, మరో ప్రక్కన ప్రజలందరినీ కూడా మరి అరాచకం పేరుతోటి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ రైతాంగం పరిస్థితి చూడండి. రైతాంగానికి సహకరించినటువంటి నాదుడు లేడు సరికదా. వాళ్ళు కష్టపడి ఏదో రకంగా పంటని పండిద్దామని అంటే ఓ ప్రక్కన ఇరిగేషన్ సదుపాయాలు లేవు. ఇరిగేషన్లో ఉన్నటువంటి కనీస పూడికలను కూడా తొలగించలేనటువంటి పరిస్థితి. మరో ప్రక్కన డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయలేనటువంటి పరిస్థితి. ఇంకో ప్రక్కన కొత్తగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇదే కాదు, హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లింగు ఇలాంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ ఏ విధమైనటువంటి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి. దీంతో మరి రైతాంగం ఎలాంటి స్థితిలో ఉన్నారయ్యా అంటే, ఇవాళ భారతదేశంలో మన రైతాంగం భారతదేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక కౌలు రైతాంగానికి రెండవ ర్యాంక్ వచ్చింది. అదేంటంటే ఆత్మహత్యల పేరుతోటి రెండో ర్యాంకు. అంటే భారతదేశంలో రెండో స్థానంలో మనం ఉన్నాం. అలాగే ఎవరైతే సొంతంగా వ్యవసాయం చేసేటటువంటి రైతాంగం ఉన్నారో వాళ్ళందరూ మూడో స్థానంలో ఉన్నారు. మొట్టమొదటి స్థానం కూడా మందే. ఇంకొక దాంట్లో రైతాంగానికి ఏంటంటే ఎక్కువ అప్పులు కలిగినటువంటి రైతాంగం ఎవరున్నారయ్యా అంటే భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇది మన దౌర్భాగ్య స్థితి, మన పాలన స్థితి గతులు. ఇవాళ చూస్తే అది అయిపోయింది. రైతాంగాన్ని మంట కలిపారు. మరో ప్రక్కన యువత భవిష్యత్తు, మనకు పుట్టినటువంటి బిడ్డలు బంగారు భవిష్యత్తుతో ఉండాలి, మన బిడ్డలందరూ బాగుండాలని ఏ కుటుంబం తల్లిదండ్రులైనా నాయకులైనా హితులైనా కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన యువత భవిష్యత్తు ఎక్కడ అగమ్య గోచరం అయిపోయిందో అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. యువత ఈవేళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు, ఒక హార్డ్వేర్ కంపెనీ రాలేదు, ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాలేదు, అలాగే వేరే వ్యాపారాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో యువత మరి ముసలి వాళ్ళకంటే అన్యాయంగా రోడ్డున పడిపోయేటటువంటి పరిస్థితి వస్తే మనం దీని మీద కూడా అందరం కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఈవేళ రాష్ట్రంలో ఆవేళ గెలవగానే ఒక్కటే చెప్పాడు ఆయన పెద్ద మనిషి. ఏం మాట్లాడాడు? నేను వెంటనే ఏదైతే పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు. ఓ ప్రక్కన స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పాడు. ఎక్కడైనా జరిగిందా అన్నది మనం అందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెడలు ఉంచుతానని వెళ్ళిన వ్యక్తి మొట్టమొదటిసారి మెడలు దించి నా వల్ల కాదు అని చెప్పి తనకి కావలసినటువంటి ఏదైతే బెయిల్ కానీ లేకపోతే తన కేసుల విషయం ఉందో దానికోసం రాష్ట్ర భవిష్యత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.